కామెంట్ కూడా చేశారండి. అది కొంత ఇబ్బందికరమైన అంశం. అది ఒకసారి ఏం మాట్లాడారు చూడండి. ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసిన మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకునే డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ ఏంటంటే వీడియో చూసారు కానీ అంటే బేసిక్గా ఇది అంటే అదే చెప్తున్నాను, డబ్బులు గడించుకునే వృత్తి ఆవిడ 3 పెళ్ళి. దీని మీద నేను ఆవిడ మీద కంప్లైంట్ అయితే కంపల్సరీ నేను ఫైల్ చేస్తాను. ఆవిడ మరి ఇలాంటి ఎలిగేషన్స్ నా మీద చేసినందుకు నేను చట్టపరమైన చర్యలు కంపల్సరీ నేను తీసుకుంటాను. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు దీనికి డబ్బు లేదేమో, ఈ రోజు నా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే నాకు డబ్బు ఉంది, దీని దగ్గర లేక ఇది గతిమతి లేక నువ్వు అలాంటి దిగజారుడు పనులు చేయాల్సి వచ్చి, మొగుడు లేడు కదా అలాగా వదిలేశాడు, దూరంగా ఉంటున్నాడు, నీకు నచ్చినట్టు నువ్వు వీడు బతకవచ్చు, నీకు ఒక ఎవడు అడిగేవాడా, నీకు చేసేవాడా, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో, ఇంట్లో ఎవరితో ఉంటున్నావో, ఇంట్లో ఎవడొస్తున్నాడో కూడా అడిగేవాడా లేడు నీకు. నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం అయిపోయింది. నువ్వు కామెంట్స్ చేశావు రైటా? నువ్వు ఒక ఎమ్మెల్సీ, ఒక దువ్వాడి శ్రీనివాస్ కూతురు అయినటువంటి నువ్వు ఎవరికో ఒకరికి పెళ్లి చేసుకున్నావు, ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి నువ్వు. మేము అలా చేసుకోలేదే, మా పేరెంట్స్ చూపించిన వాళ్ళకే మేము పెళ్లి చేసుకున్నాము, మా పేరెంట్స్ మాటని గౌరవించు. నువ్వు ఎక్కడ నీ తండ్రి మాట గౌరవించావు? నీ తండ్రి మాట గౌరవిస్తే నీకు నచ్చిన పెళ్లి నువ్వు చేసుకున్నావు ఉండేదాన్ని కాదండి. మీ వెనక మీరు చూసుకోండి. ఆ కామెంట్ చేసింది వాణి అండి, పాప కూడా చేసిందండి. పాప కూడా నిన్న కామెంట్ చేసిందండి. పాప కూడా చేసింది నిన్న కొన్ని వీడియోలో కామెంట్ చేసింది. నువ్వా కామెంట్ చేస్తున్నావు? నువ్వు పెళ్లికి ముందు చేసిన పనులు అందరికీ వాళ్ళ పిల్లల గురించి కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. నా పిల్లల జోలికి వస్తే నేను నీ జోలికి కూడా రావాల్సి వస్తుంది. నా పిల్లల జోలికి మర్యాద చెప్తున్నాను, నా పిల్లల జోలికి రాకండి. నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు. నువ్వు రోజు ఇంట్లో ఏం చేస్తున్నావో చెప్పు. నువ్వు ఎవరెవరితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తావో అందరికీ తెలుసు. వాణి గారు ఎవరెవరు ఏం చేస్తారో అందరికీ తెలుసు. నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు ఇంట్లో ఏం చేస్తున్నావు? రోజు 4 పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు మగవాళ్ళతో? మేము ఏ రోజు మగవాళ్ళతో లేమే ఇంట్లో. నువ్వేం చేస్తున్నావు? నేను ఆడవాళ్ళకి డాన్సులు చెప్పాను, మగవాళ్ళకి ఏ రోజు చెప్పలేదు కదా. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో మగవాళ్ళని పెట్టుకొని? కామెంట్ చేస్తే ఈ చీచి తంతాను. నీకేమైనా ప్రాబ్లం అంటే నీ మొగుడుతో తేల్చుకో. వాణి, నా పర్సనల్ లైఫ్ నన్ను కామెంట్ చేస్తే రైట్ నీకు లేదు. నా గురించి కామెంట్ చేస్తే నడి రోడ్డు మీద ఈ చీచి తంతాను అక్కడికి వచ్చి నీ దగ్గరికి. నీకుంటే నీ భర్తతో మాట్లాడుకుంటున్నావు కదా, తేల్చుకోవే. దమ్ముంటే తేల్చుకుని నీ మొగుడు దగ్గరికి వెళ్ళవే. నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నా ఫ్యామిలీ కోసం మాట్లాడే రైట్ లేదు. నా క్యారెక్టర్ కోసం మాట్లాడే రైట్ లేదు. నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్వి. నీకేదైనా ఉంటే నువ్వు మొగుడుతో తేల్చుకో. ఇప్పుడు చెప్తున్నాను, మీడియా పరంగా చెప్తున్నాను, పోలీసులు కూడా చెప్తున్నాను, ఇలా ఎవరెవరు ఉన్నారో న్యాయపరంగా నేను అందరికీ వేడుకుంటున్నాను. నా పర్సనల్ లైఫ్ని కామెంట్ చేసే రైట్ ఆవిడకి లేదు. నీ హస్బెండ్తో ప్రాబ్లం ఉంటే హస్బెండ్తో చూసుకో. నా జోలికి వస్తే నేను తంతాను, నడి రోడ్డు మీద వచ్చి తంతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను, ఆపినోడు కూడా తంతాను. ఆపే రైట్ ఆవిడకి లేదు. నన్ను కామెంట్ చేస్తే నన్ను హర్ట్ అవుతుంది. ఇంకోసారి కామెంట్ చేసి నాకు ఏమైనా బాధ కలిగినా కూడా నా 3 పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నా, ఆవిడే రీజన్ అవుతుంది. మీ అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నాను. నాకు ఇంకొకసారి నాకు మనస్తాపం కలిగించే మాటలు, ఆవిడ మాటలు నాకు చాలా బాధపడుతున్నాయి 3 రోజుల నుంచి. నాకు మనస్తాపం కలిగించే మాటలు ఇంకొకసారి మాట్లాడావో పళ్ళు రాలగొడతానే చెత్తదాన. నువ్వు ఒక ఆడదాని కోసం కామెంట్ చేస్తున్నావు. నాకేంటే బాధ డబ్బుల కోసం? నా ఫ్యామిలీ తరాల నుంచి మీకు డబ్బు నీకేముంది? తొక్క. నీ పేరు మీద ఒక ఆస్తి ఉంటే నాకు చూపించే చెత్తదాన. రూపాయి లేని దానివి, అడుగు తినే బతుకునేది. నీకు మొగుడిస్తే కానీ దిక్కులేదు. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్, నేను ఒక బిజినెస్ చేశాను, ఒక బంక్ నడిపించాను. నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయి. నాకేంటే కర్మ? ఒక డబ్బులు తినాల్సి బతకాల్సిన కర్మ నాకేంటే? నీకు కొన్ని సంవత్సరాలు డబ్బులు లేకుండా, గతిమతి లేకుండా, వీళ్ళకండి కొద్ది రోజులు వీళ్ళకి ఫ్యామిలీకి అండి అందరికీ తెలుసు, డబ్బులు కూడా లేకపోతే వీళ్ళకి డీజిల్ ఖర్చుకు లేకపోతే డ్రైవర్లు అంట. వీళ్ళు ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి చెప్పాడు, ఆ అబ్బాయి రింగ్ ఏదో తాకట్టు పెట్టి వీళ్ళకి డబ్బులు వేసి డీజిల్ పోస్తాడు. ఇలాంటి బతుకులు మీవి. గోల్డెన్ స్పూన్, నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్. బంగారు పల్లెల్లో పెంచారు నా తల్లిదండ్రులు. నాకు ఏ రోజు ఏ లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, బంగారానికి లోటు లేదు. టెక్కలో ఎవరికి అడిగినా చెప్పండి, నేను ఎంత బంగారం వేసుకుని తిరిగేదానో, నాకు ఎంత గోల్డ్ ఉందో, నాకు ఏమేమి ఉన్నాయో అందరికీ తెలుసు. ఇదేంటి తొక్కలో ఇప్పుడు వచ్చింది 2 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలు అడగండి ఎవరికైనా నాకేముందో, నేను ఏం వేసుకుని తిరిగేదానో. మీకు కావాలి నీ ఫొటోస్ కూడా చూపిస్తాను కావాలంటే. ఫాల్స్ ఎలిగేషన్స్ చేసావంటే పళ్ళు రాలుతాయి. పిచ్చి వేషాలు వేస్తున్నావేంటి? ఒక ఆడపిల్లని లేదు, ఏం లేదు. నీ మొగుడుతో ఉంటే తేల్చుకుని నా జోలికి వచ్చి చొప్పించి కొడతాను చెత్తదానా. నేను కేసు కూడా పెడతాను. నా పిల్లల గురించి నా గురించి ఇంకోసారి మాట్లాడావంటే పిచ్చి వేషాలు వేస్తున్నావేంటి? యూజ్లెస్ ఫెలో. ఒక్కసారి హైందవి ఏం మాట్లాడింది ఒకసారి వినండి. మాధురి గారు హైందవి ఏం మాట్లాడింది ఒకసారి వినండి. ఇల్లీగల్ రిలేషన్షిప్ మా డాడీతో పెట్టుకోవడానికి కాదు, ఆమె పార్టీకి పంచే ముందు
తను మా డాడీ ఏం చాట్ చేసుకున్నారో నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కావాలంటే నేను సబ్మిట్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది మేము అబద్ధాలు చెప్తున్నామా, టార్చర్ చేస్తున్నామా, లేకపోతే నిజంగా న్యాయం కోసం క్వశ్చన్ చేస్తున్నామా అన్నది. నెక్స్ట్ అదొకటండి, మీరు ఆయన మధ్య వాట్సాప్ చాట్ అంతా నా దగ్గర ఉంది. సో ఏంటి మీరు చేస్తున్న టార్చర్ చేస్తున్నారని మీరు చేస్తున్న అలిగేషన్స్ కూడా సమాధానం చెప్తాను. వాట్సాప్ చాటింగ్ ఏదో ఉందని చెప్పారు కదా, వాట్సాప్ చాటింగ్లో నా ఫోన్ నెంబర్ ఉందా? నా ఫోన్ నెంబర్ ఉందా? వాట్సాప్ చాటింగ్లో ఎక్కడైనా నా ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి ఒక మాట. ఓకే, నెక్స్ట్ హైందవి ఇంకేం మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. ఇది మా ఇల్లు, మాకు అన్ని లీగల్గా అన్ని రైట్స్ ఉన్నాయి. ఆయనకి మేము పిల్లలం, ఆమెకి ఎలాంటి రైట్ లేదు, ఆమె బయటే ఉండాలి. వాళ్ళ బ్రదర్కి ఎలాంటి రైట్ లేదు, ఆయన పలాసలోనే ఉండాలి. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడే ఉంటాం. ఇది మా ఇల్లు, మాకు అన్ని లీగల్గా ఎస్ఐ ఇది మా ఇల్లు, మాకు అన్ని లీగల్ రైట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫాదర్ ఇల్లు లీగల్గా రైట్స్ ఉంటే తీసుకోమని చూసుకోమని ఇప్పుడు చెప్పాను కదా. నా జోలికి రావద్దు, నా కోసం కామెంట్ చేస్తే పళ్ళు రాలితే చెప్పిచ్చి కొడతాను. నీ లీగల్ రైట్స్ ఉంటే తీసుకో. నేను కూడా స్పెండ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టాను కదా, ఒక 2 crores అంతా ఖర్చు పెట్టాను కాబట్టి నా డబ్బులు కూడా నాకు ఇచ్చేస్తే నా ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ఇంటి కన్స్ట్రక్షన్ కోసం నేను డబ్బులు ఇచ్చాను, నేను అప్పు ఇచ్చాను అతనికి. ఆ ఇంటి కన్స్ట్రక్షన్ కోసం నేను ఇచ్చాను, అవి నాకు ఇచ్చేస్తే ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నాకే ఉంది. నేను వెళ్తాను ఆ ఇంటికి, నాకు నా డబ్బులు ఇచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను. నాకు నేను స్పెండ్ చేసిన 2 crores నాకు బ్యాక్ ఇవ్వనండి. ఆ ఇచ్చేస్తే నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం మానేస్తాను. నాకేంటి అవసరం, వెళ్ళాల్సిన అవసరం? నాకేమైనా ఇల్లు లేవా? నాకు వైజాగ్లో ఇల్లు ఉన్నాయి, టక్కర్లో ఇల్లు ఉన్నాయి, శ్రీకాకుళంలో ఇల్లు ఉన్నాయి, నాకు ఎక్కడికక్కడ వైజాగ్ స్కై పార్క్లో నాకు ఒక ఫ్లాట్ ఉంది. నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను లైఫ్ లీడ్ చేస్తుంది. నేను స్పెండ్ చేసిన డబ్బులు కూడా నాకు ఇచ్చేస్తే ఎవరింటికి ఎవరి పంచకి ఇల్లాగొచ్చి బజారోళ్ళకి పొమ్మన్నా వెళ్ళాల్సిన అవసరం నాకైతే లేదు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎనీ కామెంట్స్ అతని కోసం కామెంట్స్ చేసుకోండి, ఏదైనా అనండి. నా క్యారెక్టర్ మీద, నా పర్సనల్ లైఫ్ మీద కామెంట్స్ చేసే రైట్ లేదు. రైట్ ఉందా? ఎవరి క్యారెక్టర్ కోసం రైట్ చేసే రైట్ ఏమైనా ఉందండి? ఖచ్చితంగా లేదండి, లేదు. అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం మేము. లేనప్పుడు నా క్యారెక్టర్ కోసం నువ్వు కామెంట్ చేస్తే నేను వచ్చి నా మనుషులతో, నా ఇంటి మనుషులతో వచ్చి నిన్ను చెప్పించి కొడతాను. నువ్వు ఫైట్ చేసుకున్నంత వరకు నువ్వు ఫైట్ చేసుకో. నీ హస్బెండ్తో మాట్లాడుకుంటే నువ్వు మాట్లాడుకో, నీ పిల్లలు మాట్లాడుకుంటే మాట్లాడుకో. ఐ డోంట్ ఇంటర్ఫియర్, నాకు సంబంధం లేదు. మీరేం మాట్లాడుకునే సంబంధం లేదు. శ్రీని గారు నువ్వు తీసుకెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు. శ్రీని గారు నిన్ను లోపల పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. పిల్లలు నువ్వు లోపలికి వెళ్ళినా నాకు సంబంధం లేదు. నాకు ఏ విషయానికి సంబంధం లేదు. నా క్యారెక్టర్ని బ్లేమ్ చేయొద్దు, చేస్తే మాత్రం ఊరుకోను. ఇదే నేను వార్న్ చేస్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను. వార్న్ చేస్తే ఆవిడ ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళి రేపు తంతాను, నేను వదలను. ఏ పోలీసులు నాకు సపోర్ట్ చేయకపోతే అప్పుడు నేను హ్యూమన్ రైట్స్కి నేను వెళ్తాను. ఆ రోజు నేను అక్కడే వాళ్ళ ముందు చచ్చిపోతాను. నన్ను కామెంట్ చేస్తే నేను వెళ్ళి కొడతాను. నన్ను ఎవడైనా ఆపితే నేను ఊరుకోను. నేను కామెంట్ చేయట్లేదు కదా, నేను ఎవరి కోసం కామెంట్ చేయట్లేదు. నన్ను కామెంట్ చేస్తే నేను ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నాను, నన్ను కామెంట్ చేయకు, నా జోలికి రాకు. చివరిగా ఒక ప్రశ్న అండి మాధురి గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇలాంటి క్రిటికల్ టైంలో ఒక విధంగా మీరు ఒక పోరాటం చేస్తున్నారు. ఒకటి క్యారెక్టర్ కోసం, 2 భవిష్యత్తు కోసం, 3 పిల్లల కోసం ఒక ఫైట్ చేస్తున్నారు. ఈ తరుణంలో మీ అత్తామామగారి దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉందండి? అలాగే మీ అమ్మా నాన్నగారి నుంచి సపోర్ట్ ఉందా మీకు ఇప్పుడు? ఏంటి, మా అత్తగారు చనిపోయారండి, మా మావయ్య గారు చనిపోయారండి. ఒక 2 years అవుతుంది మావయ్య గారు చనిపోయారు. ఒక 4 years అవుతుంది అత్తగారు చనిపోయారండి. నేను ఒంటరిగా ఉంటున్నా, ఒక సర్వెంట్ మైండ్ పెట్టుకొని నేను ఒంటరిగా ఉంటున్నా. చనిపోయారు. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే మెరైన్ ఇంజనీర్ చెప్పానో మా హస్బెండ్, తను కూడా ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు, ప్రెసెంట్ ఇక్కడ లేరు. వచ్చాక ఎలా డిసైడ్ చేసుకుంటామో ఎలా అవుతుందో తర్వాత ఫర్దర్గా ఆలోచించుకోవాల్సిన విషయాలు అవి. అతను కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లేరు, అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇప్పుడు మా అత్తగారు కానీ మావయ్య గారు కానీ లేరు. మా బావగారు కూడా ఈ ఎలిగేషన్స్తో నన్ను దూరం పెట్టారు. ఎందుకంటే నా వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, వాళ్ళకి అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి. ఈ ఎలిగేషన్స్కి వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, అందుకే నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా లైమ్ లైట్లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకా నా దగ్గరికి ఎవరు రారు. వాళ్ళకి రమ్మని నేను వాళ్ళ హెల్ప్ కూడా అడగను. ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి ఎలా అడుగుతాను నేను హెల్ప్? ఇన్ని చేసి ఇన్ని ఫేస్ చేసిన వాళ్ళకి నేను కూడా అడగలేను కదా, వాళ్ళకి నేనేం అడగను. థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ. ఈ టైంలో మీరు అండగా ఉండాలి. మిమ్మల్ని చూసే కోణం మారాలి, ప్రజల కోణం, సొసైటీ కోణం మారాలి. సో అదే మళ్ళీ చెప్పదలుచుకున్నాం మేము. ఒకవైపు వినటం కాదు, రెండో